మీ మధ్య నిలబెట్టి దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి ఈ యొక్క ధన్యత ప్రభు నాకు ఇచ్చినందుకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనంలో వరకు ఉన్నటువంటి వాక్య భాగము. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ ఉదయ కాలమున వేలాది వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, గతించినటువంటి 2 మాసములు నీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో మమ్మల్ని పోషించిన ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభు, నా తండ్రి, మాకంటే గొప్పవారు ఈ సమయాన్ని చూడలేకపోతున్నప్పటికీ కేవలం నీ ఉచితమైన కృప చేత మేము సజీవులుగా బ్రతికి జీవిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభు, నా తండ్రి, ఇదిగో ప్రభు నాయన, గొప్ప దేవుడవు, మమ్మల్ని ప్రేమించి నీ సువార్త నా ప్రభు అంత్య దినములో ఎంతో విస్తారముగా ప్రభు ప్రకటింపబడుచున్నది. వాక్యము విని లోబడిన వాడు తండ్రి రక్షింపబడి ప్రభా నీ పరలోక రాజ్యంలోకి చేరతారు. నీ వాక్యమును నిర్లక్ష్యపరిచి ప్రభా నాయన ఈ లోకంలో ఇష్టానుసారముగా జీవించిన వాడు నా ప్రభా నా తల్లి నిత్య నరకాగ్నికి పాత్రుడని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక నీ వాక్యము నాకు లోబడి ప్రభా మరి నాయన నా తండ్రి నా ప్రభా మేము నిరాకడకు సిద్ధపడుతూ నీ స్వరూపమును కలిగి నీతో నా తండ్రి నువ్వు ప్రభా ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మేము సిద్ధపడి ప్రభా ఎదుర్కొనుటకు మాకు సహాయం చేయండి. నీతో సదాకాలము మేమందరం జీవించే ప్రభా భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రీతిగా ఈ పాలెములో ప్రతి ఉదయ కాలంలో నీ సువార్త విస్తరింపబడుతుంది నాయన. నా తండ్రి, ఎంతో మంది ప్రభా నాయన బిడ్డలు వాక్యం విని రక్షణ పొందుతున్నారు. ఇంకా నిర్లక్ష్య ధోరణిలో ప్రభా అధికారమును అన్నిటినీ చూసుకొని లోకంలో జీవిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయుచున్నాం. పరిశుద్ధుడా, నేను గుర్తెరుటకు మారు మనసు రక్షణ కలిగొడుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి ప్రభా నాయన. ఇదిగో మా పాలకులను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించి మీ కృప చూపి సహాయం చేయమని నేను చెప్పబోతున్న వాక్యం ప్రభా నా తండ్రి మీ నోటి బోరగా మీరు వాడుకోండి. నా నోటిలో మీ మాటలు ఉంచి మీ బిడ్డలకు బయలుపరచబడి నా తండ్రి నాయన మరి నాయన ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపి మీ కృప చూపి మీ నామానికి మహిమకరంగా మా జీవితాలకు మేలుకరంగా దీవించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క ఎఫెసీ సంఘమునకు రాస్తున్నటువంటి మాటలు ఇక్కడ 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశము. ఒక క్రైస్తవుడు ఇక్కడ మరి క్రీస్తులో ఎలా నడుచుకోవాలి, ఒక క్రైస్తవు రక్షింపబడి క్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో రక్షింపబడినటువంటి వారు ఈ సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, దాని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఈ యొక్క పౌలు గారు మరి ఈ ఎఫెసీ సంఘానికి అక్కడ మరి ఇది టర్కీ ప్రాంతంలో ఎఫెసీ సంఘము ఉంది. అక్కడ జనసంచారము ఎక్కువగా లేదు, కానీ అక్కడ కొన్ని కట్టడాలు మాత్రమే ఉన్నాయి. కానీ దేవుని పిలుపు మేరకు ఈ పౌలు గారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ ఎఫెసీ సంఘస్థులతోటి మరి చెప్తున్నాడు. ఇక్కడ ఒక క్రైస్తవుడు, ఒక రక్షణ పొందినటువంటి క్రైస్తవ విశ్వాసి క్రీస్తులో ఎలా నడుచుకోవాలో మనకి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నాడు. మరి ఎలా నడుచుకోవాలి అంటే మరి చాలా ఉన్నాయి, కానీ మన క్రీస్తులో మరి దేవునితో మనం సదాకాలం జీవించాలంటే ఈ లోకంలో ఆయన పోలి మనం నడుచుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ దీనిలో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ముఖ్యంగా 5 విషయాల్ని తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని సత్క్రియల ద్వారా మన యొక్క సత్క్రియల ద్వారా దేవుని మహిమపరిచే వాళ్ళంగా మనము ఉండాలని. రెండవది
రెండవదిగా దేవుని పిలుపునకు మనము తగినట్లు ఈ లోకములో నడుచుకోవాలని, మూడవదిగా అన్యజనుల వలె నడుచుకున్నట్లు మనము నడుచుకోకూడదని, దేవుని ప్రేమను కలిగి మనము నడుచుకోవాలి, వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలని ఈ యొక్క 5 విషయాల్ని ఆ ఎఫెసీ సంఘస్థులకు పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పౌలు దేవుని అక్కడ జనులు లేనప్పటికీ పౌలు దేవుని పిలుపు మేరకు ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఉన్న వారికి ఆయన ఈ యొక్క విషయాలు బయలుపరుస్తున్నాడు. కాబట్టి మరి సత్క్రియల ద్వారా మొట్టమొదటిగా మనము దేవుని మహిమ పరచాలి. సత్క్రియలు అంటే మన యొక్క నడవడిక అంటే మన యొక్క వ్యక్తిత్వము, మన స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనకి రక్షణ అనేది దేవుడిచ్చేటువంటి ఒక వరము మాత్రమే. మనము చేసేటువంటి మంచి కార్యాలు మనకి రక్షణ ఇవ్వవు. నేను బాగా మంచి వ్యక్తిని, నేను మంచిగా మాట్లాడతాను, నేను అందరికీ దాన ధర్మాలు చేస్తాను, నేను మంచి వ్యక్తిని, నాకున్న దాంట్లో నేను ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాను, నేను మంచి వ్యక్తిని అని మనం చెప్పుకుంటే మనకి రక్షణ అనేది రాదు. కానీ మరి రక్షణ ఎలా వస్తుంది అంటే మరి కేవలం యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారానే మనకి రక్షణ అనేది వస్తుంది. కాబట్టి మనల్ని ఆయన క్రీస్తులో కూడా బ్రతికించాడు. క్రీస్తు ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చి ఆ యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నిష్కలంకమైన ప్రభు రక్తంలో మనం కడగబడి ఆ క్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారానే మనకి రక్షణ అనేది వస్తుంది. కాబట్టి అది క్రియల వలన కలిగింది కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైనటువంటి ఆ యొక్క కృప చేత మనల్ని ఆయన బ్రతికించాడు. మరి మంచి క్రియల వలన రక్షణలోకి మనం రాలేదు, కానీ మనం రక్షణలోకి వచ్చిన తరువాత మన క్రియలు మారాలి. మనం ఒకప్పుడు క్రీస్తుని ఎరగనప్పుడు మన జీవితము వేరే విధంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన బిడలగా ఆయన యొక్క రక్షణ మనం తెలుసుకున్నామో అప్పుడు మనం మారాల్సింది ఏంటి? మన క్రియలు మారాలి. మన క్రియలు అంటే మంచివిగా ఉండాలి. మరి ప్రభు మనల్ని సత్క్రియలు చేయడానికి ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన్ని బట్టి మనము క్రీస్తులో ఆయన్ని చూపించగలగాలి. ఎలా చూపించగలాలి? మన క్రియలను బట్టి ఆయన్ని మనము చూపించగలగాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఎఫెసీ 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూస్తే, కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మను కలిగించిన ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మరి మనం ఈ లోకంలో ఎలా ఉండాలంటున్నాడు? కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ప్రభు యొక్క ఆత్మను కలిగించి మనమందరం కూడా ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారమై ఒకరినొకరు ప్రేమను కలిగి మరి దేవుడు మనల్ని పిలిచినటువంటి ఆ యొక్క పిలుపునకు తగినట్లుగా మనము దీర్ఘశాంతము కలిగిన వారమై మరి సంపూర్ణ వినయం కలిగి సాత్వికముతో నడుచుకోవాలి. మరి మన ఒకరినొకరు రక్షణ పొందినటువంటి మనము ఎలా ఉండాలి? ఒకరి పట్ల ఒకరిని ప్రేమ కలిగి ఉండాలి. మరి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన పిలుపుకు తగినట్టుగా మనము మరి దీర్ఘశాంతము సంపూర్ణ వినయము సాత్వికము కలిగి మనం నడుచుకోవాలని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అలాగే ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనంలో కనుక చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను
దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. క్రీస్తు ప్రభువారు మనందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమించి మనకందరికి పరిమళ వాసనగా ఉండుటకు ప్రభు తన్ను తాను సిలువలో అప్పగించుకున్నాడు. ఆయనకు అర్పణముగాను బలిగాను ప్రభు అర్పించుకొనెను. అలాగునే మనమును ఒకరి పట్ల ఒకరము ప్రేమను కలిగి ఉండాలని మరి తెలియజేస్తున్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో కనుక చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. పూర్వము అంటే యేసుక్రీస్తును మనము ఎరుగక ముందు, ఎరుగునప్పుడు మనము చీకటి సంబంధం, ఈలోక సంబంధము. ఎప్పుడైతే క్రీస్తులో మనం రక్షణ పొందామో మనము మరి దేవుని ప్రభువునందు వెలుగు సంబంధంగా ఉన్నాము. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం కనుక చూస్తే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. వెలుగు సంబంధం అంటే చీకటి అంటే ఈ లోక సంబంధమైనది. వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఈ లోకమునకు వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి వెలుగు ఫలము సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యమును వాటిలో కొనబడుతున్నవి. వెలుగంటే యేసు ప్రభులో సత్యము, నీతి, మరి ఆయనలో మంచితనమును, ఇవన్నీ కూడా మనకు రావాలంటే మనం కూడా క్రీస్తును పోలి ఈ లోకములో సత్క్రియలు చేస్తూ ఉండాలి. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో కనుక చూస్తే, కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మనం ఏం చేస్తాం, ఏది చేసినా కూడా మన సొంత ఇష్టానుసారంగా చేస్తాం. మనము చేయవలసింది ఏంటంటే, ఒక క్రైస్తవ విశ్వాసిగా ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో, ఏది ఇష్టమైనదో దానిని పరీక్షించుతూ వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. వెలుగు అంటే ప్రేమ, నీతి, మరి మంచితనము, సత్యం, ఇవన్నీ కూడా మనము ధరించుకొని మరి వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో కూడా చూసినట్లయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. సమయము అతి సమీపముగా ఉన్నది. ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో దేవుని రాకడకు సంబంధించినవి అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ నెరవేర్చబడుతూ ఉన్నవి. అంటే ప్రభు రాకడ అతి త్వరలో రానున్నది. కనుక దినములు చెడ్డవి కనుక మనము ఉన్న సమయంలోనే మరి సమయాన్ని పోనీయకుండా ఉన్న సమయంలాన్ని ఉపయోగించుకొని మరి అజ్ఞానుల వలె కాక ప్రభు వాక్యమును గ్రహించిన వారమై ఆయన నీతిని, ఆయనటువంటి మంచితనమును, ఆయనలో ఉండే సత్యాన్ని మనం గ్రహించుకొని మరి అజ్ఞానుల వలె కాక మరి జ్ఞానుల వలె నడుచుకోవాలి. మనం ఈ లోకంలో జాగ్రత్తగా ఉండి దేవుని రాకడకు మరి సక్రియలు చూస్తూ ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలని ఇక్కడ పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రేమను మనం కలిగి వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. మరి జ్ఞానుల వలె మనము వివేకము కలిగి, సాత్వికము కలిగి, ప్రభు యొక్క వినయము కలిగి మనం ఈ లోకములో నడుచుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో కూడా చూసినట్లయితే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యము ఇచ్చుచున్నాను. అన్యజనులు అంటే ఎవరంటే క్రీస్తును ఎరుగనటువంటి వారు దేవుని గురించి తెలియదు కాబట్టి ఏదంటే అదే మాట్లాడతారు, ఏదంటే అదే చేస్తారు.
కాబట్టి అన్ని జనులు చేసిన రీతిగా, వాళ్ళు ఈ లోకంలో జీవించిన రీతిగా మనము క్రైస్తవ బిడ్డలము జీవించకూడదు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మనం ఇక మీదట నడుచుకోకూడదని పౌలు గారు ఎఫెసీ సంఘస్థులకు బయలుపరుస్తున్నాడు. మనము ప్రభువునందు రక్షింపబడిన వారము, ఆయన పరిశుద్ధ రక్తం చేతము కొనబడినటువంటి మనము అన్ని జనుల వలె నడుచుకోకుండా క్రీస్తును పోలి మనం ఈ లోకములో నడుచుకోవాలి. మనల్ని ఒక రక్షింపబడినటువంటి ఒక క్రీస్తు బిడ్డను ఈ లోకంలో చూసినప్పుడు మరి ఏమనుకోవాలి? అన్ని జనులు క్రీస్తు బిడ్డలు ప్రత్యేకపరచబడి ఉంటారు. వాళ్ళ మాటల్లోనూ, వాళ్ళ నడవడికల్లోనూ, వాళ్ళ యొక్క చూపుల్లోనూ, ప్రవర్తనలోనూ, సమస్త విషయాల్లో క్రీస్తు బిడ్డలు క్రీస్తును పోలి నడుచుకుంటారు. కాబట్టి మనము క్రీస్తుకి మహిమ, ఆయన సత్క్రియల ద్వారా ప్రభువుకి మనం మహిమ తేవాలంటే మనము క్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో నడుచుకోవాలి. కాబట్టి యాకోబు పత్రిక, మన యాకోబు పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలు కనుక చూస్తే, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము, నేను నా క్రియల చేత విశ్వాసమును కనపరుస్తును. ఇక్కడ క్రియలు, మరి విశ్వాసం అనేది క్రియలు లేకుండా విశ్వాసము ఉండదు. మన క్రియలను బట్టే మనకు విశ్వాసము ఉంటుంది. ఒకరికి క్రియలు ఉంటే, ఒకరికి విశ్వాసం ఉంటే దేవుని రాజ్యంలో మనం వెళ్తామా? వెళ్ళలేము. కానీ ఇక్కడ మనకి క్రియలు, మన విశ్వాసం అంటే మనకు క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతమైనది, చచ్చిన దానితో సమానము. కాబట్టి మన విశ్వాసులం అంటే మనలో క్రియలు ఉండాలి. దేవుని క్రియలు మనలో బయలుపరచబడాలి. ఇక్కడ మనకు సేనా దెయ్యం పట్టినటువంటి వ్యక్తి అందరికీ తెలుసు. అతడు ఆ యొక్క ఎవరిని కూడా సాధుపరచలేక సంఖ్యలతో బంధిస్తారు. మరి ఆ సంఖ్యలను కూడా తుత్తునీలుగా చేసుకుంటూ తనను తాను గాయపరుచుకుంటూ జీవిస్తున్నాడు. ఇలాంటి సేనాదయం పడిన వాడు యేసు ప్రభువారు ఎప్పుడైతే చూశాడో, యేసు ప్రభువారిని ఆ సేనాదయం పట్టిన వ్యక్తి చూశాడో, అప్పుడు ఏమంటున్నాడు? సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? దేవుణ్ణి చూసి తన క్రియలు బయలుపరచబడినవి. కాబట్టి సర్వోన్నతుడని దయ్యం తనలో అనేక సాతానులు ఉన్నప్పటికీ దేవుణ్ణి గుర్తించాడు, సర్వోన్నతుడని గుర్తించాడు, దేవుని కుమారుడు అని ఆయన గుర్తించాడు. కాబట్టి మన జీవితంలో మన విశ్వాసానికి ఫలితం ఏంది? క్రియలు. మనము దేవుని క్రియలు చేయాలి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూస్తే, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పి. ఇది ఇక్కడ మరి పేతురు యోహానులు పగలు 3 గంటల సమయంలో మరి శృంగారము అనేటువంటి దేవాలయానికి ప్రార్థన చేసుకోవడానికి పైకి వెళ్ళుచున్న సమయంలో పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు అక్కడ ఉంటాడు. మరి అతన్ని ఎవరో ఒకరు ప్రతిదినము తీసుకొచ్చి ఆ దేవాలయం ద్వారం దగ్గర కూర్చోబెడతాడు. అక్కడ దేవాలయంలోకి ప్రార్థన చేసుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళని భిక్షం అడుక్కుంటూ మరి జీవిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తితో మరి పేతురు అంటున్నటువంటి మాటలు, మరి ఆయన మరి ఆ దేవాలయంలో పేతురు యోహానులు వచ్చినప్పుడు వాళ్ళ వైపు బాగా తేరి చూస్తాడు. ఏమన్నా ఇస్తారేమో, మాకు ఏమన్నా అందరికన్నా ఎక్కువగా ఏమన్నా సహాయం చేస్తారేమోనని మరి తేరి చూసినప్పుడు పేతురు ఏమంటాడంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడు. మరి ఈ యొక్క పేతురు యోహానులు విద్య లేని పామరులు.
వాళ్ళకి చదువు లేదు, యేసుక్రీస్తుని మరి శిష్యులు. కాబట్టి ఇంత శక్తి ఎలా వచ్చింది? దేవుని మరి బిడ్డలుగా ఆయన బిడ్డలుగా ఆయన సక్రియలు చేసి ఆయన మహిమపరిచినందువల్ల దేవుడు శక్తిని వారికి ఇచ్చాడు. మరి నా దగ్గర ఏమి లేదయ్యా, నా దగ్గర ఉన్నది ఒకటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు స్వస్థపడి నడవమని చెప్పి పేతురు చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క కుంటివాడు నడిచినట్లుగా చూస్తున్నాం. ఇది మరి క్రియలో కలిగినటువంటి విశ్వాసము. మనము కూడా క్రీస్తు బిడ్డలంగా మరి ఇలాంటి క్రియలు కలిగినటువంటి విశ్వాసం కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. అలాగే మరి ఆ పేతురు యోహాను వారి క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరిచారు. మరి వాళ్ళ కలిగినదే ఆయనకు ఇచ్చారు. కాబట్టి క్రీస్తుని మహిమ పరిచినారు. మన క్రియల ద్వారా దేవుని మనము మహిమ పరుస్తున్నామా? మనం ఉదయం లేస్తే మన శత్రువు అయితే మనము ఇష్టానుసారంగా మనము క్రీస్తు బిడ్డలమని మొదట గ్రహించుకోవాలి. మరి మన నోటితో రక్షణ పొందినటువంటి మనము మన నోటితో నిత్యము దేవుని స్తుతించే వాళ్ళంగా, దేవుని మహిమపరిచే వాళ్ళంగా మనం ఈ లోకంలో ఉంటే, మరి పేతురు విద్య లేని వాడు ఎలా స్వస్థపడ్డాడు? దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించాడు కాబట్టి ఆయన మహిమపరిచాడు కాబట్టి కార్యములు అక్కడ జరిగినాయి. అలాగే ప్రభు మనల్ని మరి దేవుడు మనల్ని పిలిచిన రెండవదిగా దేవుడు మనల్ని దేనికి పిలిచాడో ఆ పిలుపు నాకు తగినట్లుగా మనం ఈ లోకంలో జీవించాలి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో కనుక చూస్తే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? మనల్ని రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, ఆయన సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని పిలుస్తున్నాడు ఆయన దగ్గరకు రమ్మని, రక్షణ పొందమని. కాబట్టి మనము ఆ యొక్క ప్రభు యొక్క గుణాతిశయములను మనము ప్రచురం చేసే వాళ్ళముగా మనం ఉండి ఆయన పిలుపునకు లోబడి మనము దేవుడు మనం పిలిచినటువంటి పిలుపునకు లోబడి మనము జీవించే వారంగా ఉండాలి. అలాగే ఇక్కడ 1 కొరింథీ 12వ అధ్యాయంలో కనుక చూస్తే 1 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం కనుక చూస్తే వచనం వెంబడి వచనం, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే రక్షణ పొంది ఆయన బిడ్డలకు ఆయన యొక్క ఆత్మ ప్రత్యక్షత ప్రతి వానికి దేవుని కృపను బట్టి మన ప్రయోజనం బట్టి ఆయన కృపను బట్టి ప్రతి వానికి దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. 8వ వచనంలో కనుక చూస్తే, ఎలాగనగా ఒకరి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆత్మ అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకరికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకరికి ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను మరి ప్రభు ఇస్తున్నాడు. ఎలాగనగా మరి మనకి ఆత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవుడు ఎందుకు ఆయన పిలుపులకు లోబడి లోకంలో ఆయన పిలుచుకున్నటువంటి బిడ్డలకు ఒక్కొక్కరికి ఆయన ఒక్కొక్క వరాన్ని ఆయన నామంలో ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఒక్కొక్కరికి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకరికి విశ్వాసమును, మరి ఒకరికి ఆత్మ వల్లే స్వస్థపరచు వరాలని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను,
మరి ఒకనికి భాషలు చెప్పు అర్థము, మరి అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. మరి మనం ఈ ప్రభు పిలుపుకు లోబడి ఈ లోకంలో జీవించినప్పుడు ప్రభు మనకి ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి మరి దేవుని యొక్క భాషలు, ఆ భాషలు చెప్పేటువంటి అర్థం చెప్పే శక్తి ఒకరికి అనుగ్రహిస్తాడు. మరి దేవుని ప్రవచన వరాలు ఒకరికి అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క ఆత్మ వివేచన, నానా భాషలు, మరి ఇవన్నీ కూడా ప్రభు మనకిచ్చేటువంటి వరాలు. ఇవన్నీ మనకు రావాలి అంటే మనము దేవుడు మనల్ని పిలుచుకున్న పిలుపుకు మరి తగినట్లుగా ఈ లోకంలో జీవించాలి. ఇవన్నీ మన కోరకు వస్తాయా? కోరక రావు. దేవుడు మనల్ని ఏ రీతిగా పిలుచుకున్నాడు, ఆయన నామాన్ని ఆయనకు తగినట్లుగా సత్క్రియలు చేసి ఆయన పిలుచుకున్నప్పుడు, ఆయన పిలుపునకు మనం లోబడి జీవించినప్పుడు ఈ యొక్క ఆత్మ వరాలన్నిటిని కూడా ప్రభు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. తర్వాత 11వ వచనంలో కనుక చూస్తే, అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఆయన చిత్తం వల్లనే ఇవన్నీ ఇస్తున్నాడు. ఆయన కృప ద్వారానే ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నాడు. మరి ఆయన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా ఈ వరాలన్నిటిని కూడా ప్రభువు మనకి కలుగజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఒక త్రాసు ఉందనుకోండి, ఆ త్రాసులో మరి దేవుని పిలుపు ఒకవైపు పెట్టి ఆయన గుణాతిశయములన్నీ కూడా మరి ఒకవైపు పెట్టి తూచినప్పుడు మనము సరిపోతున్నామా లేదా అని ఒకసారి చూసుకోవాలి. మనం ఈ లోకంలో మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రభు ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేసే వాళ్ళముగా ఉండాలి. కాబట్టి మరి మనము క్రీస్తులో మరి సంఘములో విశ్వాసములో మరి ఎదగాలి అంటే క్రీస్తు బిడ్డలంగా ఈ లోకంలో మనము జీవించాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో వస్తే, ఇది మనందరికీ పరిచయమైన వాక్యమే. 3వ అధ్యాయము 15వ వచనంలో కనుక చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండగా ఉండిన మేలు, వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఈ మాటలు ప్రభు లవోదికయ సంఘాన్ని గురించి బయలుపరుస్తున్నాడు. ఈ లవోదికయ సంఘము ప్రారంభంలో చాలా విశ్వాసముతో ప్రభు కార్యాలు చేసే సంఘం, విశ్వాసం, బలమైన విశ్వాసం కలిగిన సంఘముగా ఉన్నది. కానీ తరువాత దాని స్థితి మారిపోయింది. కొన్నిసార్లు మనం కూడా ఈ లోకానుసారంగా మరి మనం క్రీస్తు బిడలంగా ఈ లోకంలోకి వచ్చిన క్రొత్తలో మనం దేవుని విశ్వాసంలో ఎంతో బలపడతాము. మరి ప్రార్థనకు పోతాము, ప్రతినిత్యము ప్రార్థించుకుంటూ ఉంటాము. కానీ తర్వాత కొంతకాలం అయిన తర్వాత మనలో ఆ యొక్క ప్రార్థనా జీవితము తగ్గిపోతుంది. ఎలా? ఈ లౌకిక సంఘం వల్లే మరి ఆ యొక్క సంఘం వల్ల తగ్గిపోతుంది. కాబట్టి ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు మనము కోరుకుంటూ క్రీస్తు నుండి మనము ఆ క్రీస్తు జీవితం నుండి తగ్గిపోతుంటాం. కాబట్టి లోకానుసారంగా మనం ఎదగడానికే ఇష్టపడతాం, కానీ దేవుని పిలుపునకు లోబడి ఆయన ఎలా మనల్ని పిలుచుకున్నాడో మనం మర్చిపోతూ ఉంటాము. కాబట్టి ఈ లౌకిక సంఘాన్ని ఏమన్నాడు? నువ్వు చల్లగా అయినా ఉండు, వెచ్చగానైనా ఉండు, అలా కాకుండా నులివెచ్చని స్థితిలో ఉంటే నా నోటి నుండి నీ ముఖం మీద ఉమ్మి వేస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనము ఈ లోకంలో లోకానుసారంగా మనము దేవునికి వ్యతిరేకముగా మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి మనం లోకానుసారమైన ఆశీర్వాదాలే కోరుకుంటాము. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మనము కోరుకోవడానికి ఇష్టపడము. కానీ ఎప్పుడైతే మనం ఈ లోకానుసారంగా ఎదగడానికి ఇష్టపడతామో ప్రభు
ప్రభు నోటి నుండి మన మీద ఉమ్మి వేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి స్థితి మనకు రాకుండా ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడో ఆయన పిలుపునకు లోబడి మనం ఈ లోకంలో జీవించే వాళ్ళంగా ఉండాలి. తర్వాత మూడవదిగా అన్యజనుల వలె మనము నడుచుకొనకూడదు. అన్యజనులు అంటే ఎవరు? క్రీస్తుని ఎరిగినట్టు వారు. వాళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే అది మాట్లాడతారు, ఏదంటే అది చేస్తారు. కాబట్టి వారు చేసినట్టు మనము నడుచుకోకూడదు. ఒక క్రైస్తవ విశ్వాసిగా మనల్ని చూసి అన్యజనులు మారాలి. మూడవదిగా అన్యజనుల వలె నడుచుకోకూడదు. కాబట్టి మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి మనము క్రీస్తును ధరించుకొని నవీన స్వభావమును అనుసరించి లోకంలో నడుచుకోవాలి. అనుదిన జీవితంలో అన్యుల వలె మనము నడుచుకొనుచున్నాము. కానీ మరి మనం ఈ లోకంలో మనలో ఉండే పాతవన్నీ కూడా గతించి పోవాలి. నూతన సృష్టి క్రీస్తులో మనం నూతన సృష్టిగా సృష్టించబడాలి. మన మాటలు మారాలి, మన క్రియలు మారాలి, మన తలంపులు మారాలి, మన ఆలోచనలు సమస్తము కూడా అన్ని కూడా నూతనమైనవిగా మనం సృష్టించుకోవాలి. కాబట్టి మనం అన్ని ఆచారాలను ఆచరిస్తూ మనం ఉండకూడదు. ఈ లోకంలో మనము స్త్రీలు పురుషులు అనేటువంటి భేదమును మనం చూపిస్తాం. నీకంటే నేనే ఎక్కువ అనేటువంటి భేదాన్ని కూడా మనము చూపిస్తాం. క్రీస్తులో అందరూ సమానమే, స్త్రీ లేదు, పురుషుడు లేదు. మరి క్రీస్తులో రక్షణ పొంది ఆయన బిడ్డలుగా ఉన్న వాళ్ళందరూ కూడా సమానులే. కాబట్టి అన్యులు పాటించేటువంటి పద్ధతులను మనము పాటించకూడదు. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో కనుక చూస్తే, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైనా క్రీస్తు బిడ్డలంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవన్నీ గతించిన, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. మరి ఎవరైతే క్రీస్తులోకి వస్తారో వాళ్ళ పాత జీవితం మొత్తం నశించిపోవాలి, సమస్తము కూడా క్రొత్తవిగా మారాలి. అలాగే ఎఫెసీ 2వ అధ్యాయము 3వ వచనంలో కనుక చూస్తే, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై. వారితో కలిసి అంటే అన్యజనులతో మనం కలిసి మనమందరం ఏం చేస్తున్నాం? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు వారి వలె మనము ప్రవర్తిస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే మనము అన్యుల వలె ఉండకూడదు, నడుచుకోకూడదు. క్రీస్తులో ఎవరైతే రక్షణ పొందారో వారు నూతన సృష్టి. వారి ప్రాచీన స్వభావము గతించిపోవాలి, సమస్తము కూడా క్రొత్తవిగా మారాలి. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. మరి అన్ని జనులతో మనం కలిసి శరీరం యొక్క ఆశల యొక్క కోరికలన్నింటినీ తీర్చుకుంటూ మనం ఏం చేస్తున్నాము? వాయుమండల సంబంధ అధిపతి అంటే సాతాను. ఈ యొక్క సాతానుకు మనము సాతాను క్రియలను మనం చేస్తూ మరి ఈ లోకంలో మనము జీవిస్తూ మునుపుటి వలె మనం నడుచుకుంటున్నాం. కానీ ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే మరి ఈ ప్రాచీన స్వభావం మొత్తం గతించిపోవాలి. సాతాను శక్తులు ఉన్న సమస్తము నశించిపోయి నూతన సృష్టిగా నవీన స్వభావం క్రీస్తును కలిగి క్రీస్తును ధరించుకొని మనం ఈ లోకంలో జీవించవాలని మరి ఇక్కడ వాక్యము చెప్తుంది. కాబట్టి మనము మన అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారి వలె ఉంటే క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి ఆ పరిశుద్ధ రక్తంలో నీ పాపాన్ని నా పాపాన్ని ప్రభు కడిగినాడు. కాబట్టి మనం ప్రభు బిడలుగా అన్యుల వలె నడుచుకోకుండా అన్యులకు మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించాలని పౌలు గారు చెప్తున్నారు. 4వదిగా దేవుని ప్రేమను కలిగి నడుచుకోవాలి. ఇక్కడ
మనము దేవుని ప్రేమను మరియు దేవుని పోలి నడుచుకోవాలి. మనం ఇంకా పాప స్థితిలోనే మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. అది జ్ఞాపకం. నువ్వు ఎన్నోసార్లు తప్పిపోతున్నావు. ప్రతినిత్యము ఏదో ఒక చిన్న విషయంలో అబద్ధం ఆడుతూనే ఉన్నాము. కానీ దేవుడు మన ప్రేమ స్వరూపి ఆయన కాబట్టి ప్రతి విషయంలో మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమను మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనము పాపం స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమను మనం పొందుకొని దేవుని బిడలంగా మన ఈ లోకంలో ఆయన కనపరిచిన ప్రేమను మన ఇరుగు పొరుగు వారికి మనము కనపరిచే వారంగా ఉండాలి. మరి ఇశ్రాయేలీయులు మరియు 40 సంవత్సరాల అరణ్యంలో నడిచినప్పుడు దేవుడు వాళ్ళకి ఎన్నో కార్యాలు చేశాడు. వాళ్ళ ముందు వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోల, 40 సంవత్సరాలు బట్టలు మాసిపోల. మరి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభం చేత దేవుడు వారికి తోడుగా ఉండి వాళ్ళని పోషించినప్పటికీ ప్రతినిత్యము క్రియలు చూశారు, దేవుని క్రియలు. అయినప్పటికీ చిన్నది ఏదైనా లోపం జరిగితే దేవుణ్ణి సణుక్కున్నారు. మరి అలా సణుక్కున్నప్పుడు యేసయ్య వాళ్ళ పట్ల ప్రేమను ఏమాత్రం కూడా ఆయనకున్న ప్రేమను ఆయన తగ్గిపోలేదు. ఆయన బిడ్డలు కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉంటాము. మన మాటల్లోనూ, మన చూపుల్లోనూ, తలంపుల్లోనూ, మన క్రియల్లోనూ మనకు కలిగేటువంటి మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనము దేవుడిని చేయలేదని విడిచిపెడతాం. అలాంటి సమయాల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము మార్పు లేదు. ఆయన ప్రేమ, ఆయన మనందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలుని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఇక్కడ 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం కనుక చూస్తే, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. మనం ఏం చేస్తామంటే మన సహోదరులకు కూడా కొంతమందికి ఐక్యత ఉండదు. ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, తన సహోదరుని ద్వేషించి వాడు నరహంతకునితో సమానము. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు, నిత్య జీవం ఉండదు. మన విలోకంలో మన శత్రువుని కూడా మనం ప్రేమించినప్పుడే మనకు నిత్య జీవము ఉంటుంది. తన సహోదరునికి శత్రువుగా ఉన్న వారికి కూడా నిత్య జీవము ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ నిస్వార్థమైనది, దైవికమైనటువంటి ప్రేమ. మరి యేసు ప్రభు వారు కలిగి ఉన్నాడు. కాబట్టి మనము కూడా నిస్వార్థమైనటువంటి ఆ ప్రేమను మనం కలిగి ఉండి మన సహోదరుని ద్వేషించకూడదు, మన శత్రువుల్ని ద్వేషించకూడదు, మన శత్రువుని కూడా ప్రేమించేటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు. 5వదిగా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభువే. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనం ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూస్తే, 5వ అధ్యాయం 8లో, మీరు పూర్వమందు చీకటి ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనము క్రీస్తును ఎరుగక మునుపు చీకటి సంబంధులం, ఈ లోకానుసారంగా ఉన్నటువంటి వారము. ఎప్పుడైతే క్రీస్తును కలిగామో, క్రీస్తును మనం ధరించుకున్నామో, మనము వెలుగు సంబంధులు. కనుక క్రీస్తును మనం వెలుగుగా ఉండాలంటే క్రీస్తును మనము ధరించుకొని ఉండాలి. మరి వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలి. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. యేసయ్యలో గనక మనము ఉంటే మనము కూడా వెలుగు సంబంధులమే. మరి మంచితనము అనేటువంటి వెలుగు మనలో ఉండాలి. మనము చేసే ప్రతి పనిలో దేవునికి ఇష్టమా లేదా దాని ప్రకారము నడుచుకోవాలి. మనం ఏం చేస్తామంటే మన సొంత ఇష్టానుసారంగా మనము చేస్తూ ఉంటాం. ఒక క్రైస్తవ విశ్వాసి చేసే ప్రతి పనిలో ముందు దేవుని ముందు పెట్టాలి. ప్రభువా, నేను ఈ పని చేస్తున్నాను, నీకు ఇష్టమా కాదా? కాబట్టి మనం చేసే ప్రతి పనిలో దేవునికి ఇష్టమా లేదా అని దేవుని ముందు పెట్టి దాని ప్రకారము మనము నడుచుకునే వారముగా
ఉండాలి. తర్వాత సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో కనుక చూస్తే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. మనమేమనుకుంటాం, సొంత ప్రయత్నాలు చేసుకుంటాం. నేను మంచి మేధావిని, నేను మంచి జ్ఞానిని అని మనకై స్వప్రయోజనం మనం అనుకుంటూ ఉంటాము. ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. దేవుడు సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞానం కలిగిన దేవుడు ఆయన. కాబట్టి మనం ఏం చేస్తామంటే, నేనే జ్ఞానిని, నేనే తెలివి కలవాడిని, నన్ను మించిన వాళ్ళు ఎవరు కూడా లేరని మనము అనుకుంటాం. దేవుని వాక్యం ఏది సెలవిస్తుందంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి మనలో ఉన్న చెడుతనమును విడిచిపెట్టుటయే దేవుని యొక్క వెలుగు సంబంధంగా మనం ఉంటాం. కాబట్టి దేవుడికి ఉన్నటువంటి దేవుడి జ్ఞానం మనం కలిగి నడుచుకోవాలి. ప్రతి విషయంలో దేవుని మాటలు వినుటకు మనం వేగిరపడే వాళ్ళంగా ఉండాలి. దేవుని మాటలు వినటానికి మనం వేగిరపడే వాళ్ళగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు. కాబట్టి విస్తారమైన మాటలు కూడా దేవుని బిడ్డలకు తగవు. కాబట్టి మరి ప్రతి విషయంలో వినుటకు వేగరపడే వాళ్ళంగా మనము ఉండాలి. మరి ఈ లోకంలో యవనస్తులైతే ఏం చేస్తున్నారంటే, అన్నీ నాకు తెలుసు, దేవుని మాటకు విధేయత చూపక మరి సొంత ప్రయోజనాలు చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. కనుక దినములు చెడ్డవి కనుక మనం అజ్ఞానుల వలె ఉండకుండా దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. తర్వాత 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో కనుక చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో నిబ్బరమైన బుద్ధి కలవారమై ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. మన విరోధి అపవాది సైతానుడు. మనం దేవునిలో కొంచెం ఎదిగామంటే, ప్రార్థన చేసుకుంటున్నామంటే, దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే, ఎప్పుడెప్పుడు మనల్ని దేవుని సన్నిధి నుంచి వేరు చేయాలని వాడు గర్జించు సింహం వలె మరి పొంచి ఉంటున్నాడు. ఎవరిని మృంగుదునా అని పొంచి వెనక్కి తిరుగుతున్నాడంట. కాబట్టి మనము ఈ లోకంలో అట్లాంటి మెలకువలు తెలుసుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై మనము దేవుని వెలుగు సంబంధుల వలె ఉండాలి. కాబట్టి మన గురి యేసయ్య, ఆయన వైపు మనము చూచి నడుచుకోవాలి. ఇక్కడ మనందరికి తెలిసిన విషయమే, లూకాసు వార్తలో 15వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు మనందరికి తెలిసినటువంటి పరిచయమైన వాక్యమే. చిన్న కుమారుడు తనకు తండ్రితో ఆస్తిని మరి తనకు రావాల్సినటువంటి ఆస్తి తను తీసుకొని తన స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళి తను ఉన్నదంతా కూడా అయిపించుకున్న తర్వాత తను తినటానికి కూడా తిండి లేని స్థితిలో మరలా తన తండ్రిని వెతుక్కొని వస్తాడు. వచ్చినప్పుడు మరి వాడికి ఎప్పుడు వస్తాడు? బుద్ధి వచ్చినప్పుడు. మరి అన్ని ఏమీ లేవు, ఏ పరిస్థితులు కూడా అనుకూలించలేదు. తినటకు కూడా మరి తినటానికి కూడా లేని స్థితిలో అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి. నా తండ్రి ఇంటిలో అనేకమైన కూలివారు ఉన్నారు, మరి వాళ్ళకి ప్రతినిత్యం 3 పూట్ల భోజనం ఉంటుంది, నాకు తినటానికి తిండి లేదు అని బుద్ధి వచ్చినప్పుడు వాడు మరలా తండ్రిని వెతుక్కుంటూ మళ్ళీ వస్తాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మనం మంచి స్థితిలో పొజిషన్లో ఉన్నప్పుడు దేవుని గుర్తించిన స్థితిలో మనము ఉంటాము. ఎప్పుడైతే పరిస్థితులు దాటిపోతాయో అప్పుడు మరలా బుద్ధి వచ్చి, యేసయ్య నా ప్రతి అవసరం తీర్చమని మనము యేసయ్యని అడుగుతాం. అయితే అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? కుమారుని దూరంగా చూసి, తన తండ్రిలో ప్రేమ ఏ మాత్రము మార్పు లేదు, మరి దూరంగా కుమారుని చూసి ఆ కుమారుడి దగ్గర పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన కుమారునికి ఆ యొక్క గృహంలో
విందు చేసినట్లుగా మనము ఈ పరిశుద్ధ భాగంలో చూస్తున్నాం. ఇది నిన్ను నాకు కూడా ఈ వాక్యము వర్తిస్తుంది. మనము కూడా దేవుణ్ణి మరి లక్ష్య పెట్టక నిర్లక్ష్య ధోరణిలో మరి గర్వంతో అహంభావంతో మన క్రీస్తులు ఎరగని స్థితిలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము మరి ఎప్పుడైతే పరిస్థితులు దాటిపోయి అప్పుడు దేవుని దగ్గరలోకి వస్తాం. మన పరిస్థితులన్నీ కూడా మించిపోయినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి నిన్ను నన్ను విడిచిపెట్టడు. ఆయన తన ప్రేమను మన మీద వెల్లడి పరుస్తున్నాడు. కాబట్టి మనం బుద్ధి వచ్చినప్పుడు కాదు, రక్షణ పొందినప్పుడే దేవుని వెలుగు సంబంధులుగా మనము జీవించాలి. కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాస అయినటువంటి వారు, దేవుని గుర్తెరిగినటువంటి వారు సత్క్రియల ద్వారా దేవుని మహిమపరిచే వాళ్ళగా ఈ లోకంలో ఉండాలి. మరి దేవుని పిలుపునకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. అన్ని జనుల వలె మనము నడుచుకోకూడదు. దేవుని ప్రేమను కలిగి మనము నడుచుకోవాలి. వెలుగు సంబంధాల వలె మనము నడుచుకోవాలి. ఈ 5 విషయాలు ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు తెలియపరిచాడు. మనము కూడా ఒక క్రైస్తవ విశ్వాసగా ఈ లోకంలో జీవించాలంటే మనం ఇవన్నీ కూడా దేవుని సత్క్రియల ద్వారా దేవుణ్ణి మనం మహింపరచాలి. ఎల్లప్పుడు మన క్రియల ద్వారా మరి దేవుని పిలిచిన పిలుపునకు తగినట్లుగా ఈ లోకంలో మన ప్రవర్తన ఉండాలి. అన్ని జనుల ఆచారాల ప్రకారం మనం ఈ లోకంలో నడుచుకోకూడదు. దేవుడు ఎలా ప్రేమ స్వరూపో అలాంటి ప్రేమను మనము కలిగి నడుచుకోవాలి. క్రీస్తు అనేటువంటి వెలుగు సంబంధులుగా ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో నడుచుకోవాలని మరి ఈ చిన్న వాక్యం ద్వారా దేవుడు మనల్ని మరి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా విన్న వాక్యానుసారముగా నడుచుకోవడానికి ప్రయత్నము చేసేవారముగా ఉండాలి. విన్న వాక్యము వ్యర్థము కాకూడదు. అది ఫలించి అభివృద్ధి చెందేటట్లుగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినము ప్రభువా, మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. మేము రక్షణ పొందాము, క్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్నాము, కానీ క్రైస్తవ జీవితం మాలో లేదు. ఈ దినము మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. మా యొక్క సత్క్రియల ద్వారా నేను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండాలి. నువ్వు పిలిచినటువంటి పిలుపునకు తగిన వారముగా మేము నీ ప్రేమను కలిగి అన్యుల వలె మేము ఈ లోకంలో నడుచుకోకుండా మరి క్రీస్తు అనేటువంటి వెలుగు సంబంధులుగా మేము ఈ లోకంలో జీవించాలని మంచి వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభువా. మీరు అక్కడ సమీపంగా ఉంది. తగిన సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే మాలో ఇంకా నిర్లక్ష్య ధోరణి, ఇంకా గర్వము, అహంభావంతో మేము ఈ లోకంలో జీవిస్తున్నామేమో ప్రభువా. మమ్మల్ని క్షమించండి. నిరాకడకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. సదాకాలము నీతో జీవించే కృప మాకందరికి అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నా తండ్రి, ఇదిగో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ఏ కుటుంబంలో ఏ అవసరతలో ఏ సమస్తము తీర్చగల దేవాతి దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా మీ పరిశుద్ధ హస్తంతో, గాయపడిన హస్తంతో మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అయా మా పాళ్ళ చుట్టూ నీ పరిశుద్ధ కంచి వేయండి నాయన. మరణ పడకలో ఉన్న బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభువా, ఈ దినము 10th క్లాస్ ఎగ్జామ్ ఈ దినము నుండి ప్రారంభం అవుతుండగా ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పచెప్తున్నాను. బిడ్డల సంవత్సరకాలం అంతా కష్టపడి ఎంతో నాకని చదువుకున్నారు. ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యము, బలము, శక్తిని మీరు అనుగ్రహించండి. అయ్యా ఇదిగో ఏ బిడ్డ కూడా ప్రభువా అనారోగ్యానికి గురి కాకుండా ప్రతి ఒక్క బిడ్డ చేతిని మీ చేతిలోకి తీసుకొని ప్రభువా
ఆయా బిడ్డలకు మీరు నా తండ్రి కావాల్సిన జ్ఞానము తెలియని వివేచన శక్తిని మీరు నజరేసునామములో అనుగ్రహించండి. అయా ప్రభు మీ కృప చూపండి. ఏ బిడ్డ అనారోగ్యానికి గురి కాకుండా రాకపోకల యందు ఎండ తీవ్రతను యందు ప్రభు మీరు తోడుగుండి ఆయన మంచి రిజల్ట్స్తో బిడ్డలందరూ కూడా నా తండ్రి ఆయా మంచి ఉత్తీర్ణత పొందుకున్నట్టు మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి నా ప్రభు జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రభు మరి ఎంతో మంది నా ప్రభు ప్రాణాలు కోల్పోయి మరి నిస్సహాయ స్థితిలో ఉన్నారో ప్రభా అటు బిడ్డలందరికీ మీరు తోడయండి. యుద్ధాలు నా పండు ప్రభా నాయన నీ యొక్క ప్రవచనముల ప్రకారం తండ్రి నీ యొక్క సింహాసనాన్ని స్థాపిస్తానని మీరు వాగ్దానం చేసిన దేవ మీ మాట తప్పిపోదు నాయన. మీకు స్తోత్రములు. మరి యుద్ధాలు జరగకుండా మాకందరికీ ప్రభా అయా మీరు మరి తోడై ఉండి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలు యవన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి బిడ్డలను భార్యను మీరు దీవించండి. వారి కుటుంబాల్లో యేసుక్రీస్తు నామములో సమృద్ధిని మీరు అనుగ్రహించండి ప్రభా. అయా మీ వందనాలు స్తోత్రాలు. ఇంకా నా తండ్రి ఏ బిడ్డలు అవసరతలో ఉన్నారో ప్రతి అవసరత తీర్చి కృప చెప్పమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ నామం నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎల్లప్పుడూ అలాగే భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించినట్టు మనలను క్షమించు. మా శోధనలకు లేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్.